గైస్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ విజన్ ఐఏఎస్లో జాయిన్ అయ్యే ముందు మీరు క్లారిటీ తీసుకోండి. సో జనరల్గా ఏంటి అంటే నా తమ్ముడినో లేకపోతే నా రిలేటివ్స్నో నా చెల్లెల్లో నా జాయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాయిన్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ నేను విజన్ ఐఏఎస్ ఢిల్లీ చూశాను, విజన్ ఐఏఎస్ బెంగళూరు చూశాను, అండ్ హైదరాబాద్ కూడా. సో మన టీం వెళ్ళారు, ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్ ఏగో. అయితే చాలా వరకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం విజన్ ఐఏఎస్ ఇస్ గుడ్ ఫర్ టెస్ట్ సిరీస్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఢిల్లీలో వన్ ఆఫ్ ద టాప్ యాక్చువల్లీ మా తెలిసిన పర్సన్ని జాయిన్ చేయించడానికి వెళ్ళాను. వాస్తవానికి ప్రాసెస్లో భాగంగా ఫ్యాకల్టీస్ లిస్ట్ చెప్పండి, ఎవరు ఏ ఫ్యాకల్టీ అంటే చాలామంది ఉన్నారు మా దగ్గర. సో మేము క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మేము చెప్పగలుగుతాము. 2-3 ప్రజెంట్ బ్యాచ్కి ఫైనల్ అయ్యారు. అండ్ మా దగ్గర మల్టిపుల్ టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అని చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసి స్కెడ్యూల్ ఏమైనా ఇవ్వగలుగుతానా అంటే స్కెడ్యూల్ ఇప్పుడు ఇవ్వలేమండి, అంటే ఒక వారం స్కెడ్యూల్ ఇవ్వగలుగుతాం, అది కూడా క్లాస్ స్టార్ట్ అయినా దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం అన్నట్లు అన్నారు. అబ్సల్యూట్లీ ఫైన్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇండియాలో చూసుకుంటే కూడా విజన్ ఐఏఎస్ అనేది వెల్ నోన్, అందరికీ తెలుసు. విజన్ ఐఏఎస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఒక టైంలో విజన్ ఐఏఎస్ నుంచి యాస్పిరెంట్స్ ఏదో ఒక హెల్ప్ తీసుకుంటారు, లైక్ కరెంట్ అఫైర్స్ రూపం కానివ్వండి, లేకపోతే టెస్ట్ సిరీస్ రూపం కానివ్వండి, కొన్ని వాళ్ళ టాపర్ స్టాక్ కానివ్వండి. అది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ విజన్ ఐఏఎస్. సో డెఫినెట్లీ స్కెడ్యూల్ అయితే ఫైన్, అంటే 1 వీక్ 10 డేస్ అంటే దట్స్ ఓకే, అదేం బ్యాడ్ థింగ్ కాదు, గుడ్ థింగే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే విజన్ ఐఏఎస్ పేరుంది కదా అని చెప్పి హైదరాబాద్లో విజన్ ఐఏఎస్లో జాయిన్ అవ్వచ్చా, దీని గురించి మనం ఈ వీడియో డిస్కస్ చేసుకుందాము. దీనికంటే ముందు ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. విజన్ ఐఏఎస్ సంబంధించింది కాదు ఇది, ఇది ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సంబంధించిన సందర్భం వచ్చింది, నాకు అది గుర్తొచ్చింది కాబట్టి నీకు చెప్తా ఉన్నాను. ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టరా వీధి రౌడీనా? కనపడడం వీడియోస్లో చాలా మంచిగా పద్ధతిగా క్యూట్గా అమాయకంగా వచ్చిరాని తెలుగుతో చాలా సాంప్రదాయని శుద్ధ పూసిని అంటారు కదా, ఆ రేంజ్లో మాట్లాడతాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆఫ్లైన్ అందరితో గొడవలు పెట్టేసుకుంటాడు. నువ్వు నా గురించి మాట్లాడద్దు. అండ్ ఈయన మాత్రం అందరి మీద కమెంట్లు చేస్తాడు. ఏమని? అశోక్ నగర్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అంది, సారాయి దుకాణాలు, మేము అసలు డబ్బులు తీసుకోము, ఓకే, మాకు డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు. వాస్తవం ఏంద్రా అంటే ఈయన జాబ్ చేసుకుంటున్నాడు, ఓకే, జాబ్ చేసుకుంటూ గైడెన్స్ పేరుతో స్టూడెంట్స్ని మోసం చేస్తూ ఉన్నాడు. అంటే మన వాళ్ళు ఏంటి అంటే కొత్తదనాన్ని కొంచెం త్వరగా యాక్సెప్ట్ చేస్తారు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ఎమోషనల్గా తీసుకువెళ్తూ అసలు కనీసము ప్రాపర్ స్కెడ్యూల్ కూడా ఇవ్వలేరు, కనీసం ఒక 10 డేస్ స్కెడ్యూల్ కూడా ఇవ్వలేరు. అదేం పెద్ద ఇన్స్టిట్యూట్ ఏం కాదు, మళ్ళీ చాలా చిన్న ఇన్స్టిట్యూట్. హైదరాబాద్లో ఒకటే బ్రాంచ్ ఉంది. విజన్ ఐఏఎస్ చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, ఓకే, విజన్ ఐఏఎస్ చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి, మల్టిపుల్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఒక సిస్టమ్ రన్ చేస్తుంది, వీళ్ళ దగ్గర ఫేమస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర చూస్తే ఏం లేవు. ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. రీసెంట్గానే చాలా పాపులర్ అయిపోయాడు కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా. పేరు అప్రస్తుతం, కానీ గుర్తుపెట్టుకో, నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఏదో ఒక రోజు నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏదైతే నువ్వు అంటున్నా, ఐ మెన్షనింగ్ బికాజ్ నువ్వు మాట్లాడిన లాంగ్వేజ్, నన్ను పిఎస్లో మన ఇద్దరం కలిసినప్పుడు నువ్వు మాట్లాడిన లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడుతున్నా. అందుకని అప్పుడు దాకా ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూడా మీరు అని అంటా నేను. ఎప్పుడు నువ్వు సింగులర్గా కూడా మనం మాట్లాడడం, ఎంత మనకి ఇబ్బంది పెట్టినా కానీ చాలా ప్రొఫెషనల్ వేలోనే మాట్లాడడానికి వెళ్తాను. కానీ నువ్వు చాలా అన్ప్రొఫెషనల్, అనెథికల్ అనేది నాకు అర్థమైంది. లాంగ్వేజ్ నీ బాడీ లాంగ్వేజ్ కాబట్టి నువ్వు అని మెన్షన్ చేస్తున్నా. గుర్తుపెట్టుకో, రేపు నువ్వు ర్యాంక్స్ విషయంలో నేను ముందుగా చెప్తున్నా, తర్వాత నువ్వు ర్యాంక్స్ విషయంలో ఏమాత్రం ఫేక్ ర్యాంక్స్ వేసుకున్నా కానీ నీ దగ్గర ప్రిలిమ్స్ మెయిన్స్ కాకుండా ఐజీపీకి సంబంధించి నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి ఫేక్ అడ్వర్టైజ్మెంట్, నీ ఏదైతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో వాటిని డీకోడ్ చేసి నిలబెడతా. 100% చెప్తున్నా. నేను మొన్న ఇన్సిడెంట్ జరిగింది సైలెంట్గా ఉన్నాను అని చెప్పి అనుకోకు. నేను టైం వచ్చినప్పుడు నేను రియాక్ట్ అవుదాను, సైలెంట్గా ఉన్నా. నాకు రియాక్ట్ అవ్వడం రాక కాదు, మేబీ నీ అంత అగ్రెసివ్ కాదు. నేను అగ్రెసివ్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు కాదు. చాలా కన్స్ట్రక్టివ్ వేలో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా స్టిల్, ఓకే. ఇప్పటికి కూడా నేను కమిట్ అయి ఉన్నాను. స్టూడెంట్స్కి అందరూ కూడా ఒక క్వశ్చన్ చేశాడు ఒకడు ఉంటే ఖచ్చితంగా క్వాలిటీ పెరుగుతుంది, ఓకే. గట్స్ ఉన్నాయా నాకు ఇంటర్వ్యూ, అంతమందికి ఇంటర్వ్యూస్ ఇచ్చావు కదా, నాకు ఇవ్వడానికి గట్స్ ఉన్నాయా నీకు ఇంటర్వ్యూ? నేను వస్తాను మీ దగ్గరికి. కథలు చెప్పావు కదా, నేను అక్కడ నేను ఎక్కడ, అండ్ నేను 2-3 సార్లు యూపీఎస్సీ సివిల్స్ నేను క్రాక్ చేశాను, కథలు చెప్పావు కదా, దానికి సంబంధించి కూడా నేను ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తా విత్ ప్రూఫ్స్తో. రెడీ ఉంటావా? ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతావు? నాకు ఓపెన్ ఛాలెంజ్. నీకు గట్స్ ఉన్నాయా నీకు? అంటావు కదా నేను దేశం కోసం పనిచేసా అని అంటావు కదా,
గట్స్ ఉన్నాయా, నాకు ఇంటర్వ్యూ ఇచ్చే గట్స్ ఉన్నాయా నీకు? సో గుర్తుపెట్టుకోండి గైస్, ఎమోషనల్గా కొంతమంది తీసుకెళ్తా ఉన్నారు, ఇదనొకడు. సో నేను రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే సమయం సందర్భం ఉండాలి రియాక్ట్ అవ్వడానికి. ఈ వీడియోలో ఎందుకు ఆ టాపిక్ మాట్లాడుతున్నానంటే రీసెంట్ డేస్లో కూడా నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఓకే, రీసెంట్ డేస్లో కూడా ఈ ఆప్షనల్ సంబంధించి అసలు ముక్కు ముఖం తెలియని ఫ్రెషర్స్ని తీసుకొచ్చి ఈయన ఫేస్ ముందు పెట్టేసేసి జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఓకే, డబ్బులు తీసుకొని వాళ్ళ టైం ఆప్షనల్ ఎంత ఇంపార్టెంటో అందువల్ల నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇకపోతే విజన్ ఐఏఎస్ విషయానికి వస్తే ఇక్కడ ఢిల్లీలో బాగుంది, ఓకే, వెల్ అండ్ గుడ్. ఢిల్లీలో వన్ ఆఫ్ ద టాప్ 10లో ఒకటి. తర్వాత వచ్చేసి విజన్ ఐఏఎస్ ఢిల్లీ ఫ్యాకల్టీ హైదరాబాద్ వస్తున్నారా లేదా, ఢిల్లీలో ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వస్తున్నారా లేదా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ షెడ్యూల్ ప్రకారం క్లాసులు జరుగుతున్నాయా లేదా, అండ్ ఇన్ టైంకి సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందా, 9 to 10 months కంప్లీట్ అవుతుందా, వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ అన్ని నెరవేరుస్తారా, దానికి సంబంధించి నెరవేర్చకపోతే ఏంటి పరిస్థితి, రిఫండ్ పాలసీ. అండ్ బ్యాచ్ సైజు, కొంతమంది లిమిటెడ్ బ్యాచ్ రన్ చేస్తున్నారా, అలాగే వీళ్ళు లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారా, ఎక్సెసివ్ నెంబర్ ఉన్నారా, అది మీరు తెలుసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్ని ఖచ్చితంగా మీరు క్లారిటీ తీసుకోండి. ఓకే, క్లారిటీ తీసుకొని అప్పుడు యూ కెన్ డిసైడ్ యూ వాంట్ టు జాయిన్ ఆర్ నాట్. సో నేనైతే ఖచ్చితంగా క్లారిటీ తీసుకుంటా. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రిలిమ్స్ ఎంతమంది 2024లో హైదరాబాద్ బ్రాంచ్లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, దాని డీటెయిల్స్ తెలుసుకోండి. దాంతోపాటు టెస్ట్ సిరీసు, దాంతోపాటు ఆన్సర్ రైటింగు, ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఢిల్లీ ఇన్స్టిట్యూట్ అయితే సో డెఫినెట్లీ ఉన్న వాటిలో బెటర్, నాట్ బ్యాడ్. మంచి క్లాసులు చెప్తారు, మంచిగా టెస్ట్ సిరీసు, అండ్ తర్వాత వచ్చేసి మంచిగా ఏదైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఈ టాపర్ స్టాక్ అనే ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళే. అండ్ హైదరాబాద్లో కూడా సేమ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిఫండ్ పాలసీ ఖచ్చితంగా ఏంటి దాని సంగతి అనేది క్లియర్ కట్గా తెలుసుకోండి. ఒక డెమో ఇని డబ్బులు కట్టమంటున్నారా, లేకపోతే ఒక 1 week టైం ఇచ్చి ఈ స్పాన్సర్ రిఫండ్ పాలసీ ఏంటి అనేది ఆ క్లారిటీ మీరు తెలుసుకోండి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ బ్రాంచ్లో ఎంత అడ్మిషన్లు అయ్యాయి, ఆ అడ్మిషన్ సంబంధించి ఎంతమంది ప్రిలిమ్స్ క్లియర్ చేశారు విత్ ప్రూఫ్స్. ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన అడగండి, తప్పేం లేదు. ఓకే, సో ఈ ర్యాంక్స్, ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ప్రిలిమ్స్ క్లియర్ చేశారంటే మీ కాంపిటీషన్ అనేది 1:15 అవుతుంది. మెయిన్స్కి వచ్చేసరికి, మెయిన్స్ అయిపోయేసరికి 1:3 తగ్గుతుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకొని డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఏ కాల్ అకార్డింగ్లీ. అండ్ ఇంకొక విషయం వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు టైం అనేది, మీ డబ్బులు ఏమన్నా వెనక్కి వస్తాయేమో కానీ టైం అయితే వెనక్కి రాదు. సో చాలా ప్రీషియస్. సో మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇది 2024 సంబంధించింది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ రివ్యూ, దిస్ ఈజ్ అ ఓవర్ వ్యూ. అండ్ రివ్యూ అనేది నేను 2025లో 3.0 అనేది స్టార్ట్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్, రీసెర్చ్ అండ్ మొత్తం కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాము. 2025 ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. ఓకే, అండ్ డీకోడ్, అన్ని మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని నేను డీకోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ డీకోడ్ చేస్తూ కొట్టడానికి నేను రెడీగా ఉన్నాను. దానికి సంబంధించి అన్నిటికీ సిద్ధమవుతున్నాను. ట్రస్ట్ మీ, ఒక పర్సన్ ఉన్నాడు, నేను పర్సనల్గా అయితే ఆ పర్సన్ పేరు చెప్తాను. నేను పబ్లిక్లో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆయనంత నేను దిగజారలేను కాబట్టి నేను ఇంకా ఆగుతున్నాను. సో ఎందుకంటే బాహాటంగా దిగి నువ్వెంత అంత టైం మనకు, ఓపిక మనకి లేవు. బట్ సిఎస్ డెఫినెట్లీ ఆయన గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో కొంతమంది ఇన్స్టిట్యూట్లు ఏదో థ్రెటనింగ్ వాళ్ళు ఎలా ఇస్తూ ఉన్నారు. సో స్పోర్టివ్గా తీసుకోండి, పాజిటివ్ పాయింట్స్ తీసుకోండి. ఇంకొంతమంది చాలా స్పోర్టివ్గా తీసుకొని నన్ను పిలిచి మా దగ్గర ఇది ఉంది చూడండి, మీరు తప్పు చెప్పారు చూడండి, ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి అని చాలామంది నన్ను పిలిచి వాళ్ళ ఇన్స్టిట్యూట్ గురించి మొత్తం క్లియర్గా చెప్పారు. అండ్ వాళ్ళందరితో కూడా నేను మెల్లగా ఒక్కొక్కరితో ఇంటర్వ్యూ కూడా తీసుకుంటున్నాను. అలాంటి స్పోర్టివ్ అనేది అందరికీ ఉండాలి. సో దట్ ఏంటి అంటే స్టూడెంట్స్కి బెటర్ క్వాలిటీ అనేది ఇన్స్టిట్యూట్స్ ఇవ్వగలుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ.